బాలామృతంతో మనం ఇప్పుడు లడ్డూలు కట్టుకుందాము. ఇది చేసుకునే విధానం ఇక మనం ఈ గ్లాస్తోని 3 గ్లాసుల పిండి పోసుకోవాలి. దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. 3 గ్లాసుల పిండి ఇక ఈ గ్లాస్తోని 3 గ్లాసులు పోసుకోవాలి. ఇక 1/2 కిలో బెల్లం. దీన్ని ఫస్ట్ మనము వేంపుకోవాలి. పొయ్యలిగిచ్చిన దోరగా వేంపుకోవాలి. కొంచెం పొడి పొడి అయ్యేటట్టుగా 3 గ్లాసుల పిండి పోసి వేంపుకోవాలి. మూడు గ్లాసులు పోతాను 1/2 కిలో బెల్లానికి. మీరు ఇంకా తీయగా కావాలనుకుంటే కొంచెం బెల్లం వేసుకోరు. ఇక 3 గ్లాసులు పోసిన. దీన్ని మంచిగా మనం వేపుకోవాలి. ఇక పొడి పొడి అయితే అట్ట వేపుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేపుకొని ఇది మంచిగా పొడి పొడి కావాలి. ఇట్లా అయింది. ఇగో కొంచెం పొడి పొడి కావాలి. ఇది కొంచెం మీరు నెయ్యి తినేటోళ్ళు ఉంటే నెయ్యి వేసుకోవాలి. మేము తినం కాబట్టి నెయ్యి వేసుకోలేదు. ఇట్లా నెయ్యి వేసుకొని వేయించుకుంటే సుతా మంచిగానే ఉంటుంది కమ్మగా. మేము తినం కాబట్టి నెయ్యి వేసుకోవాలి. ఇగో ఇట్లా అయినాక పొడి పొడి అవుతుంది. ఇంట్లోనే మంచిగా పిండి అటు ఇటు ఉడుకున్నప్పుడు ఇట్లా పొడి పొడి అవుతుంది అన్నట్టుగా. ఇట్లా పొడి పొడి అయినప్పుడు మంచిగా దించుకొని ఇది చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి. మొత్తం చల్లారాలి. ఇది అందాక మనం ఇక ఈ బెల్లాన్ని తురుముకుందాం. ఇక ఈ గ్లాసు నీళ్ళు పోసుకోవాలి. ఈ పిండికి గ్లాసు నీళ్ళు పోసుకొని మిక్సీ పట్టినాక చూపెడతాం మళ్ళీ. ఇది మిక్సీ పట్టుకున్నాం. ఇక పిండి పోసుకొని ఇట్లా పిండి పోసుకొని మిక్సీ పట్టుకుందాం. అంతే, కొంచెం అంత పట్టుకుంటే అయిపోతుంది. ఈ పిండి మొత్తం ఇట్లనే పట్టుకోవాలి. ఇట్లా అట్లా కొంచెం మెత్తగా పట్టుకుంటే అయిపోతుంది. కొంచెం ఎందుకంటే చక్కెర కరకరకు ఉంటుంది కదా. ఇప్పుడు మనం పొయ్యి వెలిగించుకొని బెల్లం వేసుకుందాం. పొయ్యి సిమ్లో పెట్టుకొని బెల్లం వేసుకుందాం. ఇగో ఇలా గ్లాస్, ఈ గ్లాస్ అందరి ఇళ్ళలో ఉంటుంది. చిన్న గ్లాసా. ఇగో కొన్ని పోసుకుందాం నీళ్ళు. ఇగో గిన్నె ఉన్నాయి. ఇగో సగం పోసిన నీళ్ళు సగం పోసిన. ఎందుకంటే బాగా పోస్తే ఇది వరకు కరగాలి. మొత్తం బెల్లం కరగాలి. మంచిగా వేడైనాక బెల్లం కరగాలి. ఇది ఇట్లా పొంగచ్చేదాకా ఉంచుకుంటే అయిపోద్ది. ఇక పొంగుతాను చూసారా. ఇప్పుడు మనం పిండి వేసుకోవాలి. ఇక పిండి వేసుకుందాం. ఉండలు లేకుండా కలుపుకోవాలి మంచిగా. బాలామృతం పిల్లగాళ్ళు పిండి పెడితే బుక్కరు కదా, అంతా కుతిక పడుతుంది, సరం పడుతుంది. ఇట్లయితే ముద్దలు చేతికిస్తే మంచిగా తింటారు ఇష్టంగా. మంచిగా కలుపుకున్నాం. ఇది మనం గ్యాస్ మీద ఉంచుకొని ఇట్లా కలుపుకోవాలి. నీళ్ళు అయితే తక్కువ పడ్డాయి. 3 గ్లాసుల పెద్ద గ్లాసుతో 3 గ్లాసుల పిండి పోసుకున్నాం కదా. ఇగో ఈ గ్లాసులు అందరి ఇలా ఉంటాయి, చా గ్లాసులు. ఈ గ్లాసుతోని గ్లాసు నీళ్ళు పోసుకోవాలి. ఇంకా సగం గిడికి పోసుకోవాలి. సగానికి తక్కువ పోసుకుంటే ఇక అట్లా ముద్దకు మంచిగా వస్తుంది. ఇప్పుడు
ఇది పిండి ఇక మెత్తగా మంచిగా వస్తుంది. ఇట్లా ఇట్లా మంచిగా వస్తుంది ముద్దకి. ఇక ఇట్లా ఇట్లా చేసుకోవాలి. ఇప్పుడు మనం గ్యాస్ బంద్ చేద్దాం. ఇక గ్యాస్ బంద్ చేద్దాం, ఎందుకంటే దీని మీద ఉంచుకొని మంచిగా కొంచెం సేపు ఒక 5 నిమిషాలు కలిపితే మంచిగా నీళ్ళు కానీ పిండి కానీ ఏమైనా నీళ్ళు ఉన్నా కానీ మొత్తం ఇనుకుతుంది అన్నట్టుగా. స్టవ్ బంద్ చేసుకుందాం. స్టవ్ బంద్ చేసుకొని మంచిగా ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే ముద్దలు కట్టుకుందాం. వేడిగా అంటే చేయి కాలకుండా చూసుకొని ఇట్లా ముద్దలు కట్టుకోవాలి. మీకు ఎంత సైజు ఉంటే అంత సైజు ముద్దలు కట్టుకుంటే అయిపోతుంది. మంచిగా ఇట్లా తీసుకుంటే ముద్దకు రావాలి. చిన్నపిల్లలు ఎక్కువ పడితే పెద్ద పారెత్తారు కదా, ఇంత కట్టుకుంటే సరిపోతుంది. ముద్దలు కట్టుకొని మంచిగా పొడి గిన్నెలో పెట్టుకోవాలి. మనం గిన్నెలో పెట్టుకోవాలి. బాలామృతం పిల్లలకైనా పెద్దలకైనా మంచిది తింటేవి. బెల్లం వేసుకోరు. బెల్లం వేసుకుంటేనే దగ్గు కానీ సర్ది కానీ పిల్లలకు కాదు. ఇందులో కూడా చక్కెర ఉంటుంది కదా, 1/2 కిలో బెల్లం వేసుకుంటే సరిపోతుంది. 3 గ్లాసుల పిండికి మంచిగా సరిపోతుంది తీయగా. ముద్దలన్నీ ఇట్లనే కట్టుకుందాం. ఎంతో టేస్ట్కరమైన రుచికరమైన బాలామృతం లడ్డు రెడీ అయిందండి. నచ్చితే లైక్ చేయండి, నలుగురు షేర్ చేయండి. ఇక పెద్ద గ్లాసుతో 3 గ్లాసుల పిండి పోసుకున్నాం మనం. ఇగో ఈ చిన్న గిలాసుతో 2 గిలాసున్నర నీళ్ళు పోయండి. మంచిగా మెత్తగా వస్తాయి అప్పుడే. అయ్యో మంచిగా మెత్తగా మంచిగా ఉన్నాయి.